హైదరాబాద్ పోలింగ్ సరళిపై అసహనంతో ఓవైసీ బ్రదర్స్ రెచ్చిపోయారు. ముఖ్యంగా అసదుద్దీన్ ఓవర్ యాక్షన్ ఫలక్నుమా ఓటర్లని వణికించింది. బస్ డిపో సమీపంలోని సిపిఎం ఎంఐఎం కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు. ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ సీన్లోకి ఎంట్రై ఓటర్లపై దాడి చేశారు. లాఠీలతో ఓటర్లను తరిమి కొట్టారు. అటు చంద్రాయణగుట్ట నూరినగర్ లో మహమ్మద్ పహిల్వాన్, అక్బరుద్దీన్ ఓవైసీ పరస్పరం తోసుకుంటూ మల్ల యుద్ధానికి సిద్దమయ్యారు. అతడు పహిల్వాన్ కాదు, ఓ ప్రజాప్రతినిధి, బాధ్యత గల ఎంపీ, పార్లమెంట్లో కూర్చున్న నేత. అయినా గల్లీ స్థాయి నాయకుల్లా ప్రవర్తించారు. ఆయనే అసదుద్దీన్ ఓవైసీ. విదేశాల్లో చదువుకున్నారు, చక్కటి ఇంగ్లీష్ లో స్పీచ్లు ఎరగదీస్తారు. కానీ వీధి పోరాటాల్లో కూడా ఎంతగా ఎరగదీస్తారని ఎవరూ ఊహించి ఉండరు. హైదరాబాద్ ఫలక్నుమా బస్ డిపో సమీపాన సిపిఎం కార్యకర్తలు, ఎంఐఎం కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. సుల్తాన్ షాహీ పోలింగ్ కేంద్రం దగ్గర అలజడి రేగింది. కాసేపటికి పోలీసులు ఎంటర్ అయ్యారు. ఆందోళనకారుల్ని చెదరగొట్టారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఎంఐఎం ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ సీన్లోకి వచ్చారు. చేతికి లాఠీ దొరకబుచ్చుకొని ఓటర్లను తరిమి కొట్టారు. దిగజారి గల్లీ లీడర్లా ప్రవర్తించారు. మరోపక్క చంద్రాయణగుట్ట నూరినగర్ లో మహమ్మద్ పహిల్వాన్, అక్బరుద్దీన్ ఓవైసీ పరస్పరం తోసుకుంటూ పోలింగ్ బూత్ ముందు మల్ల యుద్ధానికి సిద్దమయ్యారు. Yes.